ఓం అందరికీ నమస్తే. ఈరోజు సాయంకాలము అగ్నిహోత్రము సంధ్యావందనం తర్వాత సత్సంగంలో బలివైశ్వదేవ విధిర్లిఖ్యతే అంటే వేదంలో బలివైశ్వదేవ యజ్ఞం గురించి చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దాం. వేదమంత్రముల ప్రమాణంగా మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఉప్పు కలియని పక్వమైన అన్నముతో బలివైశ్వదేవ కర్మ ఆచరింపవలెను. అంటే మనము ఉప్పు అంటే సాల్ట్ వేయకుండా బాగా ఉడికించినటువంటి పక్వమైనటువంటి అన్నమును బలివైశ్వదేవ కర్మకు ఆచరింపవలెను. మనము ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ మనకు దేవర్లు జరుగుతాయి. పెద్దావరని ఇంకా ఇటువంటి దేవర్లు జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, పులగము వండుతారు. ఉప్పు వేరు కుండలో వండుకొని బోనంలాగా తీసుకెళ్తారు. ఇది ఇక్కడ వేదంలో కూడా అదే చెప్పబడి ఉంది. కాకపోతే ఏమిటంటే మధ్యలో ఈ యొక్క అనాచారము అయినటువంటి జంతు బలులు వచ్చి నాశనమైందే కానీ అన్ని పద్ధతులు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. చూడండి, కావాలంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా దేవర జరిగితే ప్రతి ఇంటి నుండి ఒక కుండలో ఉప్పు లేకుండా బోనం వండుకొని పోతారు. అదే ఇక్కడ చెప్పబడింది. అయితే ఆ అన్నాన్ని ఏం చేయాలి చూడండి, ఇక్కడ అది మనకు ఈ గృహ్య అగ్నియందు విశ్వదేవతలను ఉద్దేశించి సిద్ధము చేయబడినటువంటి అన్నముతో ప్రతిదినము బ్రాహ్మణుడు ద్విజుడు దేవతల కొరకు హోమము చేయవలెను. అయితే ఇక్కడ ఆ అన్నాన్ని ఏం చేయాలి, అగ్నిహోత్రంలో వేయాలి. ఏది ఉప్పు వేయకుండా వండినటువంటి పక్వం బాగా ఉడికినటువంటి అన్నాన్ని ఈ యొక్క గృహ్యాగ్నియందు విశ్వదేవతలను ఉద్దేశించి సిద్ధము చేయబడిన ఆ అన్నముతో ప్రతిదినము ద్విజుడు దేవతల కొరకు హోమము చేయవలెను. అలాగే ఓ పరమేశ్వర, ఇంకొక మంత్రంలో అర్థం చూడండి. గుర్రము ముందు ఖాద్య పదార్థములను పుష్కలముగా ఉంచునట్లు నీ ఆజ్ఞను పాలించుటకు గాను ప్రతి దినము భౌతిక అగ్నియందు హోమము చేయుచు భోజనము అతిథులకు అందించుచు మేము వాంఛించినటువంటి చక్రవర్తి రాజ్యలక్ష్మిని ఆనందముతో అనుభవింతుము. అగ్నే, ఓ పరమాత్మ, నీ ఆజ్ఞకు ప్రతికూలముగా వర్తించువారమై నీచే సృష్టింపబడిన ప్రాణులను అన్యాయముగా కష్టపెట్టకుందుముగాక. నీ కృప వలన సర్వప్రాణులు మాకు మిత్రములు అగుగాక, మేమును వానికి మిత్రములు అగుదుముగాక. ఈ విధంగా పరస్పరము ఉపకారమునరించుకుందుముగాక. చూడండి, ఇక్కడ బలివైశ్వదేవ యజ్ఞంలో సర్వప్రాణులు అన్ని ప్రాణులు మాకు మిత్రములగుగాక, అలాగే మేము ఆ ప్రాణులకు మిత్రులము అగుదుముగాక. అలాగే అన్యాయముగా నువ్వు ఏంది ఇక్కడ స్పష్టంగా చెప్పబడు, నీచే సృష్టింపబడిన ప్రాణులు. ఈ సృష్టిలో ఏ ప్రాణైనా పుట్టిందంటే అది భగవంతునిచే పుట్టింది, గుర్తుపెట్టుకోండి. అది కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేదంటే ఈ దున్నపోతు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రాణులన్నీ భగవంతునిచే సృష్టించబడినవి. కాబట్టి వాటిని మనము కష్టపెట్టకుందుముగాక, కష్టపెట్టకూడదు. కావున ఇలా ఈ మంత్రము యందు మనము ఆ భగవంతుని ఇలా ప్రార్థిస్తున్నాం. ఇది బలివైశ్వదేవ యజ్ఞం అంటే మనం భగవంతుని ఈ విధంగా కోరాలి. అంటే అన్ని జీవులకు మంచి జరగాలి, అలాగే అన్ని జీవులు మాకు స్నేహపూర్వకంగా ఉండాలి, మేము వాటికి స్నేహంగా ఉండాలి. ఇంకా చూడండి, ఇక్కడ చాలా మంత్రాలు అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, అగ్ని సోమాభ్యాం స్వాహ ఇలా అగ్నిహోత్రం చేసేటప్పుడు బలివైశ్వదేవ యజ్ఞం
అంటే ఈ మంత్రాలతో అగ్నిహోత్రంలో ఆహుతులు వేస్తాం. ఆ అన్నము తీసుకొని ఈ విధంగా అంటే ఈ ప్రాణులకన్నిటికీ మేలు జరగాల, అలాగే విశ్వంలో ఉన్నటువంటి దేవతలకంతా శుభం జరగాల అని ఆహుతులు ఇస్తుంటాం. దీని యొక్క అర్థం చూడండి ఒకసారి. అగ్ని శబ్దమునకు అర్థము మనము ఇంతకు ముందు వ్రాయబడినది. ఇక సోమ అంటే సర్వ పదార్థములను సృష్టించి పుష్టిని కలిగించి సుఖము ఇచ్చువాడు కావున ఈశ్వరుడికి సోముడని పేరు. చూడండి, ఇక్కడ భగవంతునికి సోముడు అనే పదం ఆ నామం ఉన్నది. అంటే ఎందుకు ఉన్నది సోముడు అంటే, ఆ భగవంతుడు సర్వ పదార్థములను సృష్టించి అందులో పుష్టిని కలిగిస్తాడు. అందుకు పుష్టిని కలిగించి మరియు సుఖము ఇచ్చువాడు. ఇక్కడ సోముడు అంటే మనకు సుఖం ఇచ్చున్నది, పుష్టిని కలిగించి సుఖం ఇచ్చున్న దానికి సోముడు అని పేరు. అంటే ఇది భగవంతుని యొక్క నామం. అలాగే సోమలత అని ఉంది, ఓషధులు, అవి మనకు ఆరోగ్యమును ప్రసాదించి పుష్టిని కలిగిస్తాయి కాబట్టి దానికి సోమలత, సుఖం కలిగిస్తాయి. ఈ విధంగా సోముడు అని ఈశ్వరునకు పేరు. అలాగే ప్రాణులకు జీవన హేతువగు ప్రాణము, దుఃఖ నాశకమగు అపానము రెండు అగ్నిశోమములు. చూడండి ఈ విధంగా. అలాగే ప్రపంచమును ప్రకటింపచేయు ఈశ్వర గుణములు, అలాగే విద్వాంసులు విశ్వే దేవతలు అనబడుదురు. చూడండి, ఇక్కడ విశ్వే దేవాహ అని మనం ఇక్కడ స్వాహ ఇస్తాం. దానికి అర్థం ఏమిటంటే ఈశ్వర గుణములు, అలాగే విద్వాంసులు విశ్వే దేవతలు అనబడురు. విద్వాంసులకు కూడా దేవతలని చెప్పబడతారు. ఇక జన్మ మరణాది రోగనాశకుడు అగుటచే పరమేశ్వరుడు ధన్వంతరి అని అనబడును. ఇక ఇంకొక ఆహుతి మనం ఇస్తాం. భగవంతునికి జన్మ మరణములు అనేటివి లేవు. అలాగే భగవంతుడు రోగనాశకుడు కాబట్టి ఆయనకు ధన్వంతరి అని నామం ఉన్నది. అలాగే అమావాసేష్టి కిదోత్తోతకము అనగా అమావాసేష్టి ప్రతిపాదించు ఈశ్వర చితిశక్తికి కుహు అనబడును. అలాగే పౌర్ణమాసేష్టి కానీ, అలాగే సర్వశాస్త్ర ప్రతిపాదికమగు ఈశ్వరుని యొక్క చితిశక్తి కానీ అనుమతి అనబడును. ఈ విధంగా ఒక్కొక్క ఆహుతి భగవంతునికి మనం ఇస్తాం అన్నమాట ఇక్కడ. తర్వాత సర్వ జగత్తునకు స్వామి అయినటువంటి జగదీశ్వరుడు ప్రజాపతి అనబడును. అంటే ఒక ప్రజాపతయే స్వాహ, ఇవన్నీ ఆహుతులు మనం బలివైశ్వదేవ యజ్ఞంలో ఆహుతులు ఇస్తాం. అందుకు దాని అర్థం చెప్తున్నాడు ఇక్కడ. సర్వ జగత్తు మొత్తం ఈ విశ్వమునకంతటికీ జగత్తుకంతటికీ కూడా స్వామి అయినటువంటి పరమేశ్వరునికి ప్రజాపతి అని పేరు ఉన్నది. ఇక ఈశ్వరునిచే ప్రకృష్ట గుణములతో పాటు సృష్టించబడినటువంటి అగ్ని, పృథివీ, వీని వలన కలుగు ఉపకారములన్నీయు ఇక్కడ ధ్యావా పృథివీ పదములచే గ్రహింపబడును. అంటే మనం ఇక్కడ ఇంకొక ఆహుతి ఈ విధంగా భగవంతునిచే సృష్టించబడినటువంటి వాటికి ఇస్తాము. ఇక ఇష్ట సుఖములను ఇచ్చు పరమేశ్వరుడు స్విష్ట కృత్వవాదవాచ్యుడు. చూడండి, మనకు కోరినటువంటి కోరికలను తీర్చేటటువంటి వాడు దేవుడు కాబట్టి ఆయనకు స్విష్ట అనేటటువంటి నామము ఉన్నది. తర్వాత స్వాహా శబ్దమునకు అర్థం మనం ఇంతకు పూర్వమే చెప్పినాం, అది కూడా పరమేశ్వరుని యొక్క నామమే. ఇక ఈ 10 మంత్రముల యొక్క అర్థముల వలన 10 ప్రయోజనములను తెలుసుకొనవలెను. ఈ మంత్రములతో హోమమునర్చి బలిదానమునర్పవలెను. చూడండి, ఇక్కడ 10 మంత్రాలు, దానిపై ముందు కొన్ని మంత్రాలు, ఇప్పుడు కొన్ని మంత్రాలు. ఇవి కూడా బలిదానము సంబంధించినటువంటి మంత్రాలు. ఒకసారి ఈ మంత్రాలను అందరం కూడా తెలుసుకుందాం. ఓం సానుగాయేంద్రాయ నమః, ఓం సానుగాయ యమాయ నమః, ఓం సానుగాయ వరుణాయ నమః, ఓం సానుగాయ సోమాయ నమః, ఓం మరుద్భ్యో నమః, ఓం అద్భ్యో నమః, ఓం వనస్పతిభ్యో నమః, ఓం స్త్రియై నమః, ఓం భద్రకాళయై నమః, ఓం బ్రహ్మాపతయే నమః, ఓం వాస్తుపతయే నమః,
ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమః, ఓం దివాచరేభ్యో భూతేభ్యో నమః, ఓం నక్తంచరిభ్యో నమః, ఓం సర్వాత్మభూతయే నమః, ఓం పితృభ్యః స్వదాయుభ్యః స్వదా నమః. ఇవి మంత్రములు. చూడండి ఇక్కడ దీనికి అర్థం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ సామగేంద్ర శబ్దముచే సర్వ ఐశ్వర్యయుక్తుడగు పరమేశ్వరుడు అతని యొక్క గుణములు గ్రహింపనగును. మొట్టమొదటి దాంట్లో సర్వ ఐశ్వర్యవంతుడు భగవంతుడే కాబట్టి ఆయన ఆ పరమేశ్వరుని యొక్క గుణములను మనం గ్రహిస్తాం ఆ మంత్రంలో. తర్వాత రెండవ దాంట్లో సత్యన్యాయమునర్చు ఈశ్వరుడు అతని సృష్టిలోని సత్య న్యాయమును వనర్చు సభాసదులు సానుగా యమ శబ్దముచే గ్రహింపదగుదురు. ఇక్కడ యముడు అంటే సత్యము న్యాయమును ఎవరు బాగా చేస్తుంటారో అతనికి యమ అనే శబ్దం వస్తుంది. ఇక్కడ ఈశ్వరుడు సత్యము న్యాయము ఉనర్చువాడు కాబట్టి ఆయనకు యమ అని. అలాగే ఈ సృష్టిలో సత్య న్యాయమును ఉనర్చు సభాసదులు అంటే ప్రధానమంత్రులు మంత్రులు ఇట్లా ఉంటారు కదా, వీళ్ళు కూడా సత్యము న్యాయం ఉనర్చినప్పుడు వారికి కూడా యమ అనే శబ్దము గ్రహింపదగుదురు. ఇక విద్యాది ఉత్తమ గుణయుక్తుడు సర్వోత్తముడగు పరమాత్మయు అతని భక్తులు ఇక్కడ గ్రాహ్యులు. అంటే పరమేశ్వరుని యొక్క భక్తులకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ వచ్చింది. అలాగే పుణ్యాత్ములను ఆనందింపజేయు పరమేశ్వరుడు పుణ్యాత్ములు గ్రహింపదగుదురు. చూడండి ఇక్కడ పరమేశ్వరుడు పుణ్యాత్ములను ఆనందంగా ఉంచుతాడంట. ఎవరు పుణ్యం చేస్తారో వారికి ఆనందమును ప్రసాదిస్తాడు. అది పరమేశ్వరుని యొక్క ఒక లక్షణం. అది ఇక్కడ చెప్పబడతా ఉంది. అది గ్రహింపదగుదురు. తర్వాత ప్రాణములు ఇవి ఉన్న జీవనమున ఉండును, లేకున్నా మరణము కలుగును. కావున మరుత్పదవాచ్యములకు ఈ ప్రాణములను కాపాడుకొనవలెను. చూడండి ఇక్కడ మనకు స్పష్టంగా ఏం చెప్పబడుతుంది. మనము ఈ శరీరములో జీవులో ఇప్పుడు ప్రాణులు అన్నీ ఉన్నాయి. అందులో ప్రాణం అనేది ఉన్నప్పుడే ఆ యొక్క శరీరములు జీవించి ఉంటాయి. ప్రాణము లేకపోతే అవి మరణిస్తాయి. కాబట్టి ప్రాణమును కాపాడుకొనవలెను అని చెప్తున్నాడు పరమాత్ముడే, మనకు తెలియజేస్తున్నాడు ఆ యొక్క మంత్రం ద్వారా. అలాగే షన్నోదేవి మంత్రములో ఈ అప్ శబ్దమునకు అర్థము వ్రాయబడినది. అంటే ఈ యొక్క మద్భ్యః అనే దాని గురించి షన్నోదేవి మంత్రంలో మనకు చెప్పబడింది. ఇక ఈశ్వర నిర్మితములకు వాయువు మేఘాదులు సర్వపాలనా హేతువులకు పదార్థములు గ్రహింపనగును. మరియు వేని వలన అధిక వర్షములు కురియవో వేని ఫలముల వలన జగత్తునకు ఉపకారము కలుగునో అట్టి వృక్షములను రక్షింపవలెను. చూడండి మనము వృక్షాలను కూడా కాపాడాలని ఇక్కడ ఈ బలివైశ్వదేవ యజ్ఞంలో మనకు పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే మనకు మంచి వర్షాలు పడాలి అంటే మనం ఎటువంటి వృక్షాలు వేసుకోవాలి, ఆ వృక్షాల వల్ల మనకు మంచి వర్షాలు, మేఘాలు, అలాగే వాయువులు ఇవన్నీ కూడా బాగుండడానికి వృక్షములను రక్షింపవలెను అని వేదంలో ఉన్నది. సేవింపదగు పరమేశ్వరుని సేవింపవలెను. మనము భగవంతుని సేవించాలి. అందుకోసం ఒక మంత్రం. రాజ్యస్త్రీ ప్రాప్తి కొరకు నిత్యము పురుషార్థమునర్పవలెను. చూడండి ఇక్కడ రాజ్యస్త్రీ ప్రాప్తి కొరకు అంటే ధనం కొరకు నిత్యము పురుషార్థం చేయవలెను. ఊరికినే రాదు. రాజ్యము రావాలన్నా కానీ ధనం రావాలన్నా కానీ, స్త్రీ అంటే ధనం, ఐశ్వర్యం, ఇవన్నీ ఊరికనే రావు. బాగా కష్టపడి పురుషార్థము నెరపవలెను. అలాగే శుభము వనగూర్చు పరమేశ్వరుని యొక్క శక్తి సామర్థ్యము ఎల్లప్పుడూ ఆశ్రయింపవలెను.
చూడండి, భగవంతుని మనము ఎల్లప్పుడూ శక్తి సామర్థ్యము అవన్నీ భగవంతుని నుంచే వచ్చేది మనకు శుభము కానీ. అందుకు మనం భగవంతుని ఎప్పుడు ఆశ్రయించి ఉండాలి అని ఒక ఆహుతి మనం ఇస్తాం. తర్వాత సర్వభూతములకు నివాస స్థానమగు ఆకాశమునకు పతియును గృహ సంబంధి పదార్థములను ఉపాసించువాడును ఈశ్వరుడే. ఇలా ఒక్కొక్క మంత్రంలో మనము భగవంతుని గురించి విశేషత గురించి తెలియజేస్తూ భగవంతుడు మనం ఏవేవి రక్షించుకోవాలా అని ఈ బలివైశ్వదేవ యజ్ఞంలో చెప్తున్నాడు. అలాగే విశ్వేదేవా పదమునకు మనం ఇంతకుముందే చెప్పాం, ఈశ్వరుని యొక్క గుణములు విద్వాంసుడు అని చెప్పాం. తర్వాత రాత్రింద్రియములలో సంచరించు ప్రాణులకు ఉపకారము చేయుచు వాని వల్ల మనము ఉపకారము పొందవలెను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మనము ప్రాణులకు రాత్రిందినముల యందు అంటే రాత్రి సంచరించేటటువంటి ప్రాణులకైనా పగులు తిరిగేటటువంటి ప్రాణులకైనా కానీ మనం ఉపకారము చేయవలెను, వాటి ద్వారా మనం ఉపకారం పొందవలెను. అంతేగాని చంపకూడదు. చాలామంది బలివైశ్వదేవ యజ్ఞం అంటే చంపడం, బలి అంటే చంపడం అనుకుంటున్నారు. చంపడం కాదు, వాటిని పోషించడం. బలి అంటే అన్నం పెట్టడం అని దాని అర్థం అది. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రాణులకు మనం ఉపకారం చేయాలి. ఉపకారం అంటే ఏంటి? వాటిని రక్షించడమే, వాటికి అన్నం పెట్టడము, వాటిని పోషించడము, ఆరోగ్యంగా ఉంచడము అది. అట్లాగే ఆ జంతువుల నుండి మనం ఏదైతే ఉపకారం పొందగలుగుతామో ఆ ఉపకారాన్ని మనం పొందాలి. మన ద్వారా అవి ఉపకారాన్ని పొందాలి, వాటి ద్వారా మనం ఉపకారం పొందాలి. ఇది బలివైశ్వదేవ యజ్ఞంలో భగవంతుడు చెప్పేది అన్నమాట. అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుని ఉనికి ఎప్పుడూ ధ్యానములో ఉంచుకొనవలెను. చూడండి, ఇంకొక ఆహుతి మనం ఏమిస్తామంటే ఇక్కడ భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతన్ని ఎప్పుడు మనము ధ్యానంలో ఉంచుకోవాలి. ఎట్లా? భగవంతుడు అంతటా ఉన్నాడు అని మన మైండ్లో ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. అలాగే తల్లిదండ్రులు ఆచార్యులు మున్నగు వారికి భోజనాదులను సంగి పిదప తాను భుజింపవలెను. చూడండి, ఇక్కడ బలివైశ్వదేవ యజ్ఞం అంటే ఒక యజమాని యజ్ఞం చేసేటప్పుడు ఈ ఆహుతులు ఇస్తాడు కదా, అతను ముందు తన తల్లిదండ్రులు తినాలి, అలాగే గురువు తినాలి, ఆచార్యుడు తినాలి, తిన్న తర్వాత అతను తినాలి. ఈ విధంగా అభిమానమును విడిచి ఇతరులను గౌరవించుట నమః శబ్దమునకు అర్థము. ఇక్కడ నమః అని మనం ప్రతి మంత్రానికి చివర వాడినాం. అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ అభిమానము, గర్వమును, అహంకారమును విడిచి ఇతరులను గౌరవించుట నమః అంటే నమస్తే అంటే అదే అర్థం అన్నమాట. నమః అంటే నమస్తే, నమస్తే అంటాం కదా. అంటే అర్థం ఏంటి? నాలో ఏ విధమైన అహంకారం లేదు, గర్వం లేకుండా నిన్ను నేను గౌరవిస్తున్నాను అని అర్థం. ఇవన్నీ మనము ఇందాక చెప్పుకునేటవన్నీ అవే. అంటే అలా మేము అభిమానం లేకుండా ఇవన్నీ ఆహుతులు, ఇవన్నీ నమః శబ్దానికి అర్థము. అంటే ఆ విధంగా ఆహుతులు ఇస్తున్నాం. ఇట్లు సత్కారపూర్వకముగా ఆలోచించుట వలన మానవులకు యథార్థ జ్ఞానము కలుగును. చూడండి, ఈ విధంగా గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఆ విధంగా సత్కారపూర్వకంగా అతను ఆలోచించడం వలన మానవులకు యథార్థ జ్ఞానం కలుగుతుందంట. అంటే అభిమానం అనేది ఉన్నప్పుడు యథార్థ జ్ఞానం కలగదు. కాబట్టి ఈ విధంగా మనము ఆలోచించేటప్పుడు కూడా గర్వ అహంకారాలు లేకుండా ఇట్లా యథార్థంగా మనం చేసినప్పుడు మనకు ఉన్నది ఉన్నట్లుగా యథార్థ జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఇంకొకటి చూడండి, లాస్ట్ ఫైనల్గా శునాంచ పతితానాంచ స్వపచాం పాపరోగినాం వాయసానాం కృమీనాంచ శనకైర్ నిర్వపేద్భువి. మనుస్మృతిలో చెప్పబడి. అంటే ఇక్కడ బలివైశ్వదేవ యజ్ఞాన్ని చెప్తున్నాడు. కుక్కలకు, పతితులకు, అలాగే అతి నీచులకు, అంటే కుష్టు మున్నగు భయంకరమైన రోగములు కలవారికి, కాకులు మున్నగు పక్షులకు, చీమలు మున్నగు పురుగులకును వేరువేరుగా ఆ అన్నమును పంచి ఇచ్చి వానికి సుఖమును చేకూర్పవలెను.
సర్వ ప్రాణులకు సుఖము కలిగింప యత్నింపవలనని భావము. ఇది బలివైశ్వదేవ యజ్ఞంలో ఈ విధంగా ఋషులు, వేదాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనము అన్ని ప్రాణులకు, చూడు కుక్కలకు కూడా మనం అన్నం పెట్టాలి. అలాగే పతితులంటే చెడిపోయినటువంటి వారు, వారికి కూడా మనం పెట్టాల్సిందే అన్నం. వాళ్ళను మనం నీచంగా చూడాల్సిన అవసరం లేదు. అలాగే అతి నీచులు, చండాలమైన కార్యక్రమాలు వారికి కూడా అన్నం పెట్టాలంట. అలాగే కుష్టి మున్నగు భయంకరమైన రోగములు గల వారికి కూడా మనం పెట్టాల్సిందే అన్నం. కాకులు మున్నగు పక్షులకు, చీమలకు కూడా పెట్టాలి. ఇలా ఎవరికి ఏమేం పెట్టాలనో అవి బాగా వేరు చేసి ఆ అన్నమును పంచి ఇచ్చి వానికి సుఖం చేకూర్చాలంట. అది బలివైశ్వదేవ యజ్ఞం అంటే. ఇది ప్రతి నిత్యము చేయాల బలివైశ్వదేవ యజ్ఞం, ఒకరోజు కాదు. నిత్యము గృహస్థుడు ప్రతిరోజు విధిగా బలివైశ్వదేవ యజ్ఞం చేయాలి. ఈ విధంగా సర్వ ప్రాణులకు అతను సుఖము కలిగింప ప్రయత్నింపవలనని భావము. అంటే తన శక్తి మేరకు అన్ని ప్రాణులకు సుఖం కలిగించడానికి ప్రయత్నం చేయాలి. అది బలివైశ్వదేవ యజ్ఞము. ఈ యజ్ఞము చేయకపోతే అతను ఈ యొక్క సుఖములను పొందలేడు. అంటే మానవుని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్య కర్మలు అంటారు. అందులో ఈ బలివైశ్వదేవ యజ్ఞం ఒకటి. కర్తవ్య కర్మలను ఆచరించని వాడికి సుఖము రాదని స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఏ వ్యక్తి అయినా ఒకరు గృహస్థుడు సుఖపడాలంటే అతను ఈ కర్తవ్య కర్మలను విధిపూర్వకంగా ఆచరించాలి. అందులో ఇది 4వది బలివైశ్వదేవ యజ్ఞం. కాబట్టి ఈ బలివైశ్వదేవ యజ్ఞం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మనము ఆహుతులను ఇస్తూ వారికి అందరికీ కూడా ఆ విధంగా మేలు జరగాలి అని కోరుకుంటూ ఆ ప్రయత్నం మనం చేయవలేను. మేలు కోరుకొని ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడు అది బలివైశ్వదేవ యజ్ఞం అవుతుంది. ఓం